దిస్ జాబ్ గోయిస్. ఈ రోజు మన వీడియోలో అయితే ఇంటర్న్ పొజిషన్ రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ తీసుకొచ్చానండి. సో ఎక్కడ కూడా డిలే లేకుండా మనము వీడియోకి డైరెక్ట్ గా జంప్ అయిపోదాము. సో బిఫోర్ దట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్లై చేయడానికి మనకి జాబ్ గోయిస్ వెబ్సైట్ లో కోర్సెస్, టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయాల్సిన డీటెయిల్స్ అవన్నీ కూడా మన జాబ్ గోయిస్ లో అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఆర్ ఎల్స్ మనకి ఈమెయిల్ ఐడి కూడా ఉంటుందండి. ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మన ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా కానీ సో ఫస్ట్ మనకి ఏఆర్డిఎం ఇన్కార్పొరేటెడ్ అన్నమాట ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసేసి. సో ఇది మనకి ఆర్గనైజేషన్ నేమ్ లక్నోలో ఉన్నది. లక్నోలో ఆర్గనైజేషన్ అయితే హెడ్ ఆఫీస్ ఉందండి. ఓకే, బట్ ఇది రోల్ ఐటీ ఇంటర్న్ వచ్చేసేసి మనకి ఫుల్ టైం ఉంటుంది, రిమోట్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్రెషర్స్. ఓకే, సో ఇంటర్న్ గా మనకి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ నేర్పించి ఆ తర్వాత మనల్ని అయితే ఫుల్ టైం కి అయితే హైరింగ్ అయితే చేసుకుంటాం అన్నమాట. బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది కంప్లీట్ గా. ఓకేనా? సో అప్లై చేయడానికి స్కిల్ సెట్ అవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ చూసుకుందాం మనము. సో ఫస్ట్ మనకి ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండబోతుంది అనమాట. రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. బీటెక్ అండ్ ఎంటెక్ చేసిన క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకే, సో ఇది రోల్స్ చూసుకుంటే మనకి సపోర్ట్ ఐటీ ఇంటర్న్ విల్ సపోర్ట్ డే టు డే ఐటీ ఆపరేషన్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే మేజర్ గా డెస్క్టాప్ సపోర్ట్ రిలేటెడ్ గా, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా అండ్ యూజర్ మేనేజ్మెంట్, సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఐటీ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ రిలేటెడ్ గా అయితే మనం వర్క్ చేస్తామన్నమాట సీనియర్ ఐటీ టీమ్ మెంబర్స్ గైడెన్స్ లో. ఓకే, సో దీనికి మీరు అసిస్ట్ ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు నెట్వర్క్ ఇష్యూస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ చేస్తారన్నమాట బై యూజింగ్ అజూర్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ గా వర్క్ చేస్తారు. అండ్ మీరు టీమ్ కి అయితే అసిస్ట్ చేస్తారన్నమాట. మానిటరింగ్ సపోర్ట్ రిలేటెడ్ గా అయితే మీరు మాక్సిమం ఉంటారు. ఓకే, సో క్లౌడ్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకోవడం ఉంటుందన్నమాట. అండ్ సపోర్ట్, మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ ఇవన్నీ మీకు డే టు డే యాక్టివిటీస్ అయితే ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే టెక్నికల్ డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ మీద ఆర్టికల్స్ రిలేటెడ్గా, నాలెడ్జ్ బేస్ ఆర్టికల్స్ రిలేటెడ్గా అయితే మనకు కొంచెం ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద, కంపెనీ పాలసీస్ రిగార్డింగ్ సెక్యూరిటీ రిలేటెడ్గా అయితే మనము కాన్ఫిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ అయితే మెయింటైన్ చేయడం ఉంటుంది. ఓకే, సో ఈ కంప్లీట్ హోల్ ప్రాసెస్కి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు బేసిక్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది అండ్ నెట్వర్కింగ్ గురించి కొంచెం తెలిసి ఉండాలి. ఓఎస్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గురించి అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ రిలేటెడ్గా, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్గా మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నా కానీ ఓరల్స్ ఏమన్నా చేసినా కానీ లైక్ మీరు ప్రాజెక్ట్స్ చేసినా కానీ దట్స్ అన్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ చూసుకున్నా కానీ యాక్టివ్ డైరెక్టరీ గురించి మనకి నాలెడ్జ్ అయితే కావాలన్నమాట. ఇక్కడ మనం ఇండిపెండెంట్గా మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ యాజ్ వెల్ కమ్యూనికేషన్ మంచిగా ఉండి రిమోట్ ఎన్విరాన్మెంట్లో అయితే వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకే, సో మీకు ఆ అబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, సో దీనికి కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మీకు ఒక పర్సనల్ ల్యాప్టాప్ ఉండాలి అండ్ ఇంటర్నెట్ అయితే ఉండాలన్నమాట టు వర్క్ రిమోట్లీ. ఓకే, సో ఇక్కడ కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ లో మనకి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కి ఏమేమి ఉండాలి అనేది కంప్లీట్ గా మనకైతే ఇక్కడ ఇచ్చేసారు. ఈ రిక్వైర్మెంట్ కి మీరు మ్యాచ్ అయ్యి మీ దగ్గర ఈ రిక్వైర్మెంట్ తగ్గట్టు ల్యాప్టాప్ ఉంటే మాత్రం యూఆర్ గుడ్ టు గో ఫర్ దిస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అవన్నీ క్లియర్ గా చదువుకోండి, నోట్ కూడా చదువుకోండి. ఆ తర్వాత మీరైతే ఆర్గనైజేషన్ గురించి తెలుసుకొని అప్లై అయితే చేయండి. సో ఇఫ్ యూ గైస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ ఇంకొక ఆర్గనైజేషన్ చూసుకుంటే మనము మనకి ఇది కంప్లీట్లీ ఏంటంటే క్యూవియా అన్నమాట ఆర్గనైజేషన్. ఇది మనకి నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ అన్నమాట. ఇది కూడా మనకి ఇంటర్నే అండి, కానీ ఇది మనకి చెన్నై, తమిళనాడుకి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్లీ సపోర్ట్. సో మనకి ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ డెవలప్మెంట్, ఇప్పుడు నెట్వర్కింగ్ సైడ్ చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు బికాజ్ లాడ్ ఆఫ్ కెరీర్ అయితే ఉందన్నమాట నెట్వర్కింగ్ రిలేటెడ్ గా. సో ఎవరైతే నెట్వర్కింగ్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకైతే ఈ జాబ్ ఇంటర్న్ గా సజెషన్ అయితే చేయండి. మీ పర్ఫార్మెన్స్ అని బాగుంటే మాత్రం మీరు డెఫినెట్లీ ఇంటర్న్ ఎంట్రీ లెవెల్లో మనం స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత మనం ఫుల్ టైమ్ కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి చూసుకుంటే రిక్వైర్మెంట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్. సో ఇక్కడ మనము కంప్లీట్ అక్రాస్ మనకి నెక్స్ట్ జెన్ కనెక్టివిటీ ప్లాట్ఫామ్ అక్రాస్ రిలేటెడ్ వర్క్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మనకి కంపెనీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అయితే మనకి కంప్లీట్లీ ఉంటుందన్నమాట. సో దీనికి రిలేటెడ్ గా మనము టెస్ట్ ప్లానింగ్ సపోర్ట్ రిలేటెడ్ గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ రిలేటెడ్ గా
ఇష్యూ ఏమన్నా ఉంటే రిపోర్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అయితే క్రియేట్ చేస్తారనమాట. సో అండ్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ టు ద సీనియర్ వన్, యాజ్ వెల్ యాజ్ కొలాబరేషన్, యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇది కంప్లీట్లీ ఏంటంటే స్టెప్ బై వన్ ప్రాసెస్ అయితే మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనకి మీరు నేర్చుకోవాల్సింది ఆర్ఎల్స్ మీకు ఉండాల్సింది ఏంటంటే సిసిఎన్ఏ సర్టిఫికేషన్ కానీ, సిసిఐఈ సర్టిఫికేషన్ కానీ, సిసిఎన్పి సర్టిఫికేషన్ కానీ మనకైతే మ్యాండేటరీగా కావాలన్నమాట. సో చాలా కాలేజెస్లో ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మనకి కోర్సెస్ అయితే కంప్లీట్ చేసి ఆ తర్వాత మనకి సర్టిఫికేషన్ ఇస్తారన్నమాట. సో మనకి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అలాంటి సర్టిఫికేషన్స్ ఉంటే యూ ఆర్ గుడ్ టు గో ఫర్ దిస్ ప్రాసెస్. సో మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, ప్రోటోకాల్స్ గురించి అయితే మంచి నాలెడ్జ్ అండ్ ఐడియా అయితే ఉండాలన్నమాట. సో అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ రూట్ మనకి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ట్రబుల్ షూటింగ్, నెట్వర్కింగ్ గురించి మంచిగా నేర్చుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళైతే చాలా మంచి ఆపర్చునిటీ గాయస్. సో ఫుల్ టైం మనకి పార్ట్ టైం ఇంటర్న్‌షిప్ పీరియడ్ ఎవరైతే చేసున్నా గానీ, వాళ్ళు గూడా అప్లై చేయొచ్చు. ఫుల్ కోర్స్ చేయకపోయినా గానీ, మనకి పార్ట్ టైమ్‌గా గానీ ఎవరైతే చేసి ఉన్నారో అవైలబిలిటీ లైక్ ఆన్‌లైన్‌లో చేసిన వాళ్ళు గూడా దే క్యాన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్. ఓకే. సో చాలా మంచి ఆపర్చునిటీ మనకి ఇంటర్న్ యాజ్ వెల్ యాజ్ ఐటీ ఇంటర్న్. సో ఈ 2 పొజిషన్స్‌కి గూడా మనకేంటంటే ఇంటర్న్స్‌ని తీసుకుంటున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి మంచి కెరీర్ బిల్డింగ్ ఆపర్చునిటీ. మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవాల్సిన ప్రాజెక్ట్స్‌ని గానీ, యాజ్ వెల్ యాజ్ మీరు టిప్స్ కానీ జేడీకి తగ్గట్టుగా కొద్దిగా పెట్టుకొని మీకు సర్టిఫికేషన్స్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకి వీడియో అయితే డెఫినెట్‌గా షేర్ చేయండి. సో మనకి రిప్లై వచ్చే ఛాన్స్ అయితే మాక్సిమం ఉంటుంది. బికాజ్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మనకి హైరింగ్ అయితే బాగుంటుందన్నమాట. ఓకే. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మేము ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిల్మ్ మిलेंगे చల్తే చల్తే. థ్యాంక్ యూ సో మచ్.